ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును జయించిన జయశీలుడుగా ఆయన కనబడుచున్నారు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఆయన శిలువ మరణమును, సమాధిని, సాతానును సమస్తమును జయించిన జయవీరుడుగా కనబడుచున్నారు. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మమును జయించుదుముగాక, సాతాను శోధనలను ప్రార్థన ద్వారా జయించుదుముగాక, వాక్యము ద్వారా జయించుదుముగాక, విశ్వాసము ద్వారా జయించుదుముగాక. దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆయుధములను ఉపయోగించి మనము జయించుదుముగాక. జయించు వారికి సింహాసనము, జయించు వారికి జీవవృక్ష ఫలములు, జయించు వారికి తెల్లని వస్త్రములు, జయించు వారికి బహుమానములను ఆయన సిద్ధపరిచి ఉన్నారు. జయించు వారి పేర్లు జీవ గ్రంథములో నుండి తుడిపి పెట్టబడవు, అవి ఎన్నటికీ ఎప్పటికీ అలాగే యుండును. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ భాగ్యము పొందుట ద్వారా మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడును. స్వార్థ పనిలో దైవజనులకు సహకారం అందించుట ద్వారా సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడును. జయించు వారి పేర్లు ఎన్నడూనూ తుడుపు పెట్టబడక జీవగ్రంథమందు నిలిచియుండును. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వారు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రియులారా, 2వ మరణమును తప్పించుకొనుటకు జీవగ్రంథములో పేరు కలిగియుందుముగాక, జై జీవితము కలిగియుందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నీ అపారమైన ప్రేమ కొరకై వందనాలు. ప్రతి ఒక్కరూ రక్షణ భాగ్యమును పొందుకొని జీవ గ్రంథములో పేరు సంపాదించుకున్నట్టుకు, దైవ సేవకులకు స్వార్థ పనిలో సహకారులుగా నిలిచి ఉండుటకును, వ్రాయబడిన పేరు తుడుపు పెట్టబడకుండా జై జీవితము కలిగి జీవించుటకును, పరిశుద్ధముగా జీవించుటకును ప్రతి ఒక్కరికి సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.